హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగులో అల్లం తులసి టీ ఎలా తయారు చేసుకోవాలో, దీనికోసం ఏ ఏ పదార్థాలు కావాలో చూసేద్దాం. ఇది మనకు సీజన్ మారినప్పుడు వచ్చే జలుబు జ్వరాల్ని తగ్గించడమే కాకుండా మంచి ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. ఒక చిన్న అల్లం ముక్క ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్లు, అలాగే కనీసం ఒకటైనా యాలక్కాయ, తులసి ఆకులు 2-3 తీసుకోవచ్చు, లేదా కనీసం ఒక్క ఆకైనా తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత ముందుగా 2 కప్పుల పాలని ఈ గిన్నెలో వేసేసుకుందాము. తర్వాత ఇందులోనే ఒక అరకప్పు వరకు నీళ్ళను కూడా చేర్చుకోవాలి. ఎందుకంటే మనకు బాగా మరిగించుకుంటాం కాబట్టి 2-3 నిమిషాలు ఆ నీళ్ళు ఉన్నప్పుడు మరిగిపోయి మనకు పాలు అనేది చిక్కగా మిగులుతుంది. లేదంటే పాలు మొత్తం ఇమిరిపోయి ఎక్కువ చిక్కగా అయిపోయి పాలు తగ్గిపోతాయి. కాబట్టి ఈ మరగడానికి తగినట్లు ఒక అరకప్పు వాటర్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పంచదార వేసుకోవాలి. దీనికోసం మనము తీపి మరి ఎక్కువ లేకుండా 2 కప్పులకి 2 టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. లేదా ఈ ప్లేస్లో మనం బ్రౌన్ షుగర్ కానీ లేదంటే మిశ్రీ అయినా వేసుకోవచ్చు. లేదంటే ఎటువంటి పంచదార వేసుకోకుండా చివర్లో గోరువెచ్చగా ఉన్నప్పుడు 1 స్పూను తేనె వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో టీ ఆకు 1.5 స్పూన్ వేసుకుని 2 కప్పులకి 1.5 స్పూన్ సరిపోతుంది. మరి కొంచెం ఎక్కువ కలర్ కావాలనుకున్నప్పుడు 2 స్పూన్లు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాచీని ఒకసారి ఈ విధంగా దంచుకుని వేసుకుందాం. మరీ ఎక్కువ పొడిగా చేసుకోవటం లేదు. ఇలా చేసి వేసుకున్న తర్వాత ఈ చిన్న అల్లం ముక్కని కూడా క్రష్ చేసుకుని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత వేసేసుకుందాం. అలాగే తులసి ఆకుని కూడా మనం నలిపైనా వేసుకోవచ్చు, లేదా అలాగే వేసుకున్నా కూడా మరిగినప్పుడు అందులోని ఫ్లేవర్ అంతా మనకు పాలలోకి వస్తుంది. ఇప్పుడు ఈ తులసి ఆకుల్ని మనం 2-3 ఉంటే కూడా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఒకే ఒక ఆకు వేస్తున్నాను. ఈ ప్లేస్లో మనం పుదీనా ఉన్నా కూడా వేసుకోవచ్చు. తులసి ఆకు లేకపోతే పుదీనా ఆకులైనా 2-3 వేసుకోవచ్చు, లేదా ఇష్టమైతే ఒక 2 స్పూన్లు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒకే ఒక తులసి ఆకు వేస్తున్నాను. దీన్ని ఇప్పుడు మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగేటప్పుడు చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకుంటే అది మనకు ఇమ్యూనిటీ బూస్టరే కాదు, జ్ఞాపక శక్తి కూడా పిల్లల్లో పెంచుతుంది. కాబట్టి చిన్న ముక్క వేసుకోవాలి, మరీ ఎక్కువ లేకుండా. ఇలా ఇప్పుడు దీన్ని బాగా మసిలేటప్పుడు కలుపుకుంటూ 2-3 నిమిషాలు మరిగించుకుంటే ఈ అరగ్లాసు నీళ్ళు మొత్తం ఇమిరిపోయి మనకు చిక్కటి ఈ అల్లం తులసి టీ మిగులుతుంది. దీన్ని మనం చక్కగా వడపోసుకుని మనం తాగేంత వేడిగా చల్లార్చుకున్న తర్వాత తీసుకుంటే జలుబు జ్వరాలు ఈ సీజన్ మారినప్పుడు వచ్చే వైరల్ ఫీవర్స్ రాకుండా ముందుగానే మనం దీన్ని పాటించవచ్చు. ఈ టీ ఈవినింగ్స్ అయినా తాగొచ్చు. పిల్లలకు కూడా మరి అల్లాన్ని ఎక్కువ లేకుండా కొద్దిగా తగ్గించి వేసి ఇవ్వచ్చు. ఈ రెసిపీ మీరు తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే గనక మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని ఈజీగా టేస్టీగా తయారయ్యే వంటల్ని తెలుసుకోవడం కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.